ఓకే. అంటే ఇప్పుడు చాలామంది కూడా కామెంట్లు పెడుతుంటారు చాలామంది. మామూలుగా చాలా వీడియోలకి వేరుగా వెళ్తున్నా ఒక్క మీ దానికి ఏంటంటే, "బాబాయ్ చెప్పావు బాబాయ్. మీ వీడియో మీరు చేసే విధానం చాలా ఉంది." అందరూ ఏంటో ఓన్ చేసుకుంటున్నారు అందరూ. బాబాయ్, అవును. బాబాయ్ అవును. అంటున్నారు అందరూ. అవునండి. సో, అది ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా అండి. నా వంట గాని, నా మాట హ్మ్. తీరు గాని, నా పాట హ్మ్. పాడే విధానం గాని, హ్మ్. మా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు, హ్మ్. నేచర్‌ని చూపించడం గాని, హ్మ్. ఇదంతా చూసి మా సబ్‌స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్మ్. ఒక కుటుంబ సభ్యుడిగా, హ్మ్. ఒక ఆత్మీయుడిగా, నన్ను హ్మ్. వాళ్ళ సొంత బాబాయ్‌గా, హ్మ్. అంకుల్‌గా, హ్మ్. తాతయ్యగా, హ్మ్. అన్నగా మన లైవ్‌లో ఇలా కూడా చాలా మంది తాత హాయ్ చెప్పు, తాత అవును. హాయ్ చెప్పు అవును. అంటున్నారు అందరూ అవును. కదా! ఇలా అందరూ వాళ్ళ యొక్క బంధుత్వాన్ని గుర్తు చేసుకొని, హ్మ్. ఇప్పుడు వయసు తేడా ఉంటది కదా! దాన్ని బట్టి నన్ను ఎలా వాళ్ళు పిలవాలనుకుంటారో ఆ రకంగా వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. హ్మ్. నిజంగా ఇంత పెద్ద కుటుంబం నాకు ఏర్పడిన తర్వాత హ్మ్. వీళ్ళ ఒక ఆప్యాయత, అభిమానం, హ్మ్. మాకిచ్చే ఎంకరేజ్‌మెంటు ఇవన్నీ చూస్తుంటే అసలు మా సబ్‌స్క్రైబర్స్ అంటే నాకు ఒక హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారండి. హ్మ్. నేను తట్టుకోలేనంత అభిమానం, ఆప్యాయత వాళ్ళు చూపించారు. ఓకే. దానికి వాళ్ళకి నేను మాత్రం ఎప్పుడూ కృతజ్ఞుడిని. ఓకే. రుణపడే ఉంటాను. ఇంత పెద్ద ఫ్యామిలీ అండి నాకు. అవునవునండి. వంటలు అందరూ చేస్తుంటారు. ఈ వంటల్ని ఫామ్‌లో పెట్టడం ఇట్లా ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? అంటే ఇన్‌స్పిరేషన్ అన్న. మనకి చాలా తమిళ్, కేరళ ఛానెల్స్ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ ఇవన్నీ కాకుండా ఏంటంటే డ్యాడీ ఎప్పుడు అనేవాడు ముందు నుంచి. హ్మ్. ఒక ఇల్లు కట్టుకోవాలిరా మనము. ఇట్లా హ్మ్. పూల మొక్కలు ఇవన్నీ పెంచుకోవాలిరా. హ్మ్. ఇట్లా అనేది. ఇది నాకు హ్మ్. సబ్‌కాన్షియస్‌గా నడుస్తా ఉంది. హ్మ్. ఎప్పుడైనా ఇల్లు కడితే డ్యాడీ కోసం ఒక వరండా చేయించి పూల మొక్కలు అవన్నీ చేయించాలి డ్యాడీ కోసం అని చెప్పి. సో, వై నాట్ ఇప్పుడు అదే మనము వీడియోలో చేయకపోతే చేస్తే అయిపోద్ది కదా! హ్మ్. వర్కౌట్ అవ్వచ్చు. నచ్చుద్ది. ఆటోమేటికల్లీ వీడియో నచ్చుద్ది. స్టార్టింగ్‌లో గూడా చిన్న చిన్నగా కోడి అవునన్న. చూపిస్తున్నట్టు, పిచ్చుకలు అవును. చూపిస్తున్నట్టు, అవునన్న. క్లైమేట్ చూపిస్తున్నట్టు అవును. ఫస్ట్ చూడగానే ఏదో ఒక ఫీల్ వస్తది. ఒక అవును. పాజిటివ్ మైండ్‌లోకి వెళ్ళిపోతది వీడియో చూడడం స్టార్ట్ అయినప్పుడే. అవునన్న. అంటే వచ్చేయాలి. అక్కడ ఆ ఫామ్‌లోకి వచ్చేయాలన్నమాట వాళ్ళు. వీడియో హ్మ్. చూస్తున్నంత సేపు వాళ్ళు ఆ ప్లేస్‌లో ఉండి, ఆ నేచర్ ఫీల్ అవ్వాలనేది నా నా విజువలైజేషన్ అనమాట. నా కోరిక ఓకే. అది. సో, హ్మ్. అందుకే ఏ ప్రమోషన్స్ కానీ హ్మ్. ఏవి ఒప్పుకోలేదు. అవును. చాలా డీవియేషన్ అనేది ఉండకుండా అదే ఒక్క ప్రమోషన్ వీడియో గూడా లేదు మీ లేదండి. దాంట్లో. లేదు. లేదండి. ఏది ఒప్పుకోలేదన్న. మనకు ఒక 600 పైనే వచ్చాయి. హుహు. హ్మ్. వాస్తవానికి 600, 700 వచ్చుంటాయి. ఓకే. మీరిప్పుడు మా వీడియో చూస్తున్నారండి. హ్మ్. మీరు వచ్చి నా పక్కనే ఉన్నట్టు, హ్మ్. ఫామ్ హౌస్ దగ్గర ఉన్నట్టు, నేను చేసే వంట మీరు చూస్తున్నట్టు, అవును. హ్మ్. దాన్ని మీరు ఆస్వాదించినట్టు, హ్మ్. నేను తినేటప్పుడు కూడా మీరు నా పక్కన కూర్చొని తిన్నట్టుగా అంత హ్మ్. ఫీల్ అవ్వాలన్నమాట. హ్మ్. మీరు ఆ ఫీల్ అవ్వాలంటే మేము ఆ ఫీల్‌నెస్ మీకు తీసుకురావాలి. ఓకే. తీసుకురావాలంటే మేము మా అబ్బాయి వైడ్‌గా ఆయన చేయాలి. హ్మ్. కుకింగ్ వైడ్‌గా నా ప్రయత్నం నేను చేయాలి. మా హ్మ్. ఇద్దరి సమిష్టి కృషే ఇంతమందిని మాకు దగ్గర చేసింది. ఆ ఫీలింగ్ అందరిలో కలిగించింది. ఓకే. నిజంగా ఐ యామ్ సో హ్యాపీ. ఈ ఫీలింగ్ అందరికి వచ్చినందుకు, హ్మ్. నన్ను ఇంతగా అభిమానిస్తున్నందుకు చాలా చాలా కామెంట్స్ హ్యాపీ. వస్తున్నాయన్న. చాలా ఓకే. కామెంట్స్ ఏంటంటే లైక్ విజువలే విజువల్స్ బావుంటాయి. మీరు హ్మ్. మాట్లాడే తీరు బావుంటది. అండ్ డ్యాడీని గాని ఓవరాల్‌గా అంతా మెచ్చుకొని అంటే అక్కడే కెమెరా చూసినట్టు ఉంటది. ముందు ఈయన సక్సెస్ అయ్యారు. ఆఫ్ కెమెరా మీరు కూడా సక్సెస్ అయ్యారు. అవునన్న. అవును. ఇద్దరికి సింక్ బాగా కుదిరింది ఇద్దరికి. అవును. అంటే అవును. ఫాదర్ అండ్ సన్ పక్కన యాహ్! పెడితే, యాహ్! యాహ్! మీరు చూపించేది కూడా ఆ క్రియేటివిటీ తెలుస్తుంది మొత్తం అంతా కూడా. అవునన్న. అవునన్న. అప్రిషియేషన్ వస్తూ ఉంటాయి కామెంట్స్. నాకు అదే బూస్ట్ అనమాట. హ్మ్. ఎంతమంది నాకు ఫోటోగ్రఫీ బావుంటది అని చెప్తుంటారా, హ్మ్. అదే నాకు ఇంకా బూస్ట్. యాస్ ఎ ఫోటోగ్రాఫర్ ఎవరికైనా ఇది ఉంటది. హ్మ్. నీ వర్క్ బావుందిరా అని చెప్పగానే తెలియని ఆనందం ఉంటదనమాట. హ్మ్. ఇంకా బాగా చేయాలనేది ఉంటది. నాకదే అనమాట. ఈ రోజు వరకు నన్ను పుష్ చేసిందంటే అది. ఆ కామెంట్సే అనమాట. సబ్‌స్క్రైబర్సే ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ థాంక్ యూ అసలు. విజువల్స్ బాగున్నాయి అది ఇది అని చెప్తారు కదా! వాళ్ళు ఇంకా రోజు రోజుకి ఇంకో వీడియో ఇంకా ఎంత బెటర్ చేయాలనేదే చూసుకుంటా అనమాట. ఓకే. కొత్తగా చూపిద్దామని. ఓకే. ఇప్పుడు నాన్నగారు చేస్తున్నారు వీడియో బానే ఉంది. మీరు రావాలన్న ఐడియా ఎవరిది? నాన్నగారు రమ్మని చెప్పినప్పుడు సంథింగ్ అలా రమ్మన్నారా? నాదే. లేకపోతే మీరొస్తా అన్నారా? లేకపోతే ఇద్దరిది. నాది, ఆ! డ్యాడీదని కాదు గానీ ఇద్దరిది. హ్మ్. అనుకున్నా కనబడాలి మనం ఒకసారి అని చెప్పి. అంటే హ్మ్. ప్లెంటీ ఆఫ్ కామెంట్స్ అన్న. హ్మ్. చాలా వస్తుంటాయి. హ్మ్. ఫోటోగ్రాఫర్‌ని చూపించండి. ఇది మెయిన్. ఫోటోగ్రాఫర్‌ని చూపించండి. ఎవరు తీసేది కెమెరామాన్ హ్మ్. ఎవరు అని చెప్పి. బాబాయ్‌తో కెమెరామన్ అని థంబ్‌నెయిల్ కూడా పెట్టారు. మీ టీమ్ ఎవరు? మీ ఆ! టీమ్ ఎవరు? అంటే పెద్ద టీమ్ ఉందనుకుంటా చాలా అవును. మంది. నిజంగానే ఒకళ్ళంటే నమ్మొచ్చేయట్లేదు హ్మ్. ఎవరికి. చాలా మంది ఉంటారు. ఒక 5, 6 మంది అదన్న. ఉంటారు అని మా లెక్కేసుకున్నారు అందరూ. మా నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయడం వల్ల బేసిక్‌లీ హ్మ్. ఈ ఫోటోషాప్ అనేది బాగా అలవాటన్న. అలవాటే. హ్మ్. వీడియో ఎడిటింగ్ అనేది ఛానెల్ కోసం నేర్చుకున్నదే. హ్మ్. ఈ ఫోటోషాప్ అలవాటు నాకుంది. యాస్ ఎ ఫోటోగ్రాఫర్‌గా నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. 2015 నుంచి చేస్తున్నాను నేను. హ్మ్. సో, అదంతా ఇక్కడ నాకు యూజ్ అయిందనమాట. ఓకే. థంబ్‌నెయిల్ చేయడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ, ఓవరాల్‌గా ఇంకా మొత్తం ఇంకా ప్రెజెంటేషన్ అంటే ఇంకా నా మైండ్ సెట్ అనమాట. నేను ఓకే. ఎలా ఊహించుకుంటాను ఒక వీడియోని, అది అలా ప్రెజెంట్ చేస్తాను. ఎక్కడ ఏది పెట్టాలి.
ఓకే. అనేది నేను ఇప్పుడు చూసుకుంటాను. ఇద్దరం కలిసి వద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఏమనుకున్నారు? నేను యాక్చువల్ చాలా లావు ఉండేవాడిని, ఉమ్, అది ఇన్సెక్యూరిటీ అనమాట. ఓకే. ఏం కామెంట్స్లో తిడతారేమో అది అని చెప్పి, ఉమ్, ఇట్లా ఉన్నావు అది ఇది అని చెప్పేసి, అందుకు చాలా టైం పట్టింది. ఎప్పుడో రావాల్సింది, ఉమ్, తగ్గి కొంచెం బెటర్గా కనిపిద్దాం ఉమ్. అంటే నా కాన్ఫిడెన్స్ రావాలి కదా. క్యూట్ గా ఉన్నా నువ్వు లావుగా క్యూట్గా ఏం లేదు అన్న, కాన్ఫిడెన్స్ కోసం అన్న కొంచెం తగ్గి, ఎప్పుడైతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందో ఇమీడియట్ గా డాడీ చలో ఇద్దరం చేద్దాము ఇంకా అని చెప్పి జస్ట్ అట్లా ర్యాండమ్ గా వచ్చేసాను అంతే. తగ్గగానే కనిపిద్దాం అనేది నా ప్లాన్. ఇక నుంచి ఉంటాను అంటే కామెంట్స్ బాగా వచ్చి నేను నచ్చితే, మా ఇద్దరు బాండింగ్ నచ్చితే కంటిన్యూ అవుతాను, లేదు వద్దు వెనకుండా నువ్వు చాలా కెమెరా వెనక అంటే ఇంక వెనకే ఉంటాను. అది లేదు లేదు లేదు, మీ ఇద్దరు సింక్ వీడియోలో కూడా చాలా బాగుంది ఇద్దరు. మేము తింటాం కదండి, మేము తిన్న తర్వాత కామెంట్స్ ఎలా వచ్చాయంటే, అంతా మీరే తినేస్తున్నారు బాబాయ్ గారు, మీ కెమెరామెన్ పెట్టరా, కెమెరామెన్ చూపించరా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని చూపించరా, మాకు పరిచయం చేయరా అని చెప్పి ఇలా కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. నేను అందుకే అది కూడా నువ్వు వస్తే బాగుంటుంది సాయి తేజ, నువ్వు వస్తే బాగుంటుంది, అందరూ అడుగుతున్నారు అని చెప్పంటే డాడీ వస్తాను వస్తాను వస్తానని లాస్ట్ ని మొన్న ఆ వీడియోతో ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా మా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా చాలా పాజిటివ్ గా చేసుకున్నారు, సపోర్టింగ్ బాగా ఇచ్చారు. నెగిటివ్ కామెంట్స్ ఏవి లేవు. నేను హ్యాపీ, ఫోన్లే మనకి పర్మిషన్ ఇచ్చారు అన్నట్టు ఉంది. లేదు లేదు, ఫుడ్ అండ్ ఫామ్ అంటేనే ఒక ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ మొత్తం అంతా, నెగిటివ్ అన్నదానికి అక్కడ చోట్లేదు అందులో. అవునన్నా, మోస్ట్లీ అందరూ పాజిటివ్ గానే పెడతారు, చాలా చాలా రేర్ నెగిటివ్ కామెంట్స్ రావడం. వస్తుంటే అడప నేను తీసిస్తా ఉంటాను, అంటే ఒకరిని చూసారు పెడతారేమో అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ వచ్చినది ఏది ఇప్పటివరకు మీరు ఇప్పుడు 190 ఛానల్ వీడియోస్ ఉన్నాయి, ఏ వీడియోకి నెగిటివ్ కామెంట్ ఉండదు, నేను తీసేస్తా అన్ని ఏది ఉంచిన. ఇప్పుడు అంటే మీరు వంట వండడం ఒకటైతే అంతా అయిపోయిన తర్వాత ఆకేసుకుని కూర్చుని ఆస్వాదిస్తూ తింటారు చూసారా, దానికి ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది. అవునండి, అంటే ఫీల్ అవుతూ తింటారు మీరు. అవును, దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటే కామెంట్ కూడా పెడుతుంటారు, అరే భలే తింటున్నారు అంటే. ఐ మీన్ ఏంటంటే ఒక క్యూట్నెస్ అనిపిస్తుంటది మీరు చేసేదానికి, ఒక ముద్దుగా అరే భలే తింటున్నారు అన్న ఫీల్ వస్తుంటది కదా. సో అలా అయినప్పుడు ఎట్లా అండి ఇదంతా? ఇదండి ఫస్ట్ మా అబ్బాయి ఫస్ట్ లో వీడియోలు చేసినప్పుడు అక్కడ ఒక చెట్టు ఉండేదండి, చెట్టు కింద చుట్టూ కట్ట ఉండేది. ఆ కట్ట మీద కూర్చుని, మాకు కర్నూలులో ఉండేవాళ్ళం ఉన్నప్పుడు, అది ఒక సీజన్ లోనే అరిటాకులు దొరికేది మార్కెట్ లో. ఒక్కొక్కసారి దొరికే కాదు, చాలా ఫీల్ అయ్యి మా అబ్బాయి చాలా దూరం నుంచి, అది ఎంత కాస్ట్లీ అయినా అరిటాకులోనే తినాలి, అనేది వాడకూడదు అనేది మా అబ్బాయి ఫస్ట్ కాన్సెప్ట్ ఉండేది. అరిటాకు భోజనం, అరిటాకులు తింటేనే మన వీడియోలో చాలా బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక నమ్మకం న్యాచురల్ గా ఉంటుంది. అలా తెప్పించి ఆ ఇస్త్రాకు ముందు కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నాకు కెమెరా ముందు ఇప్పుడు అలవాట్లేదండి. ఇదే మా అబ్బాయికి చెప్తే, డాడీ ఇదంతా నేను ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నా, ఇప్పుడు నీ వంతు వచ్చింది, నువ్వు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు నీకు మనసులో నుంచి ఏది అనిపిస్తే అది చెయ్యి, అది కనుక మన సబ్స్క్రైబర్స్ రిసీవ్ చేసుకుంటే అదే కంటిన్యూ చేద్దామని ఈ ఒక మాట చెప్పాడు. అప్పుడు నేను దీన్ని ఎలా చేయాలి, ఎలా చూపించాలి నా సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఫస్ట్ గా అలా నాకు వచ్చినది నేను చేశాను. ఆ రోజు అది తింటున్నప్పుడు మాత్రం ఆ ఫ్లో కంటిన్యూటీ ఉంటది, అక్కడ ఎక్కడ మనకి యాక్టింగ్ ఉండదు. అంటే నేనే కదా తింటున్న ఫీల్ వస్తుంది, భలే అనిపిస్తుంది. అవునా, నిజంగానే అలా యాక్చువల్గా అది మొత్తం రికార్డ్ చేసేసి నేను కట్ చేసుకుంటా, అంతేగాని ఇప్పుడు ఇలా చెప్పు అని ఏ రోజు చెప్పింది లేదు. అంతా అది లోపల నుంచి వచ్చేస్తా ఉంటది, ఆ ఫ్లో కరెక్ట్ గా ఉంటది. నాకు అది బోనస్, కొంచెం బాగుంది కంటెంట్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని కంటెంట్ వస్తుంది. అందులో కామెంట్స్ ఎప్పుడైతే పెట్టారో మీరు తినే విధానం బాగుందని, నేను అప్పటి నుంచి ఎక్కువ